వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు పంచమ శని దశ ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పటి నుంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది? గతంలో ఏం జరిగింది? ప్రస్తుతం ఏమి జరుగుచున్నది? భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీ నక్షత్రాల వారీగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా, సూటిగా చెప్పబోతున్నాను. సో, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివర్లో రాబోయే 5-6 సంవత్సరాలు మీకు ఏ విధంగా రాజయోగ ఫలితాలనేవి లభిస్తాయి? అలాగే నేను స్పెషల్ అడ్వైస్ మీరు కనుక ఫాలో అయితే మీ జీవితం ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సరే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. రాస్య అధిపతి కుజ భగవానుడు. గతంలో ఏమి జరిగింది అని చూస్తే గత 3 సంవత్సరాలుగా మీ రాశికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా ఉన్న శని భగవానుడు మీకు అనేక విధాలైన కష్టాలు కలిగించి ఉంటాడు. ధన నష్టము, మిత్ర నష్టము, వృధా ప్రయాణములు, అనారోగ్యం, కలత్ర నష్టం అనగా భార్య లేక భర్తతో గొడవలు, విడిపోవుట, బంధు నష్టము, ఏదో తెలియని ఆందోళన, ఏమి చేయాలన్న ఆటంకం, ఏదో తెలియని భయము వెంటాడుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడితో సతమతం అయ్యుంటారు. కాదంటారా? అవును అయితే కామెంట్లో చెప్పండి. అయితే మీరు అత్యంత కష్టమైన కాలాన్నంతటినీ దాటి వచ్చేశారు. చతుర్థ స్థానంలో ఉన్న శని భగవానుడు ఇప్పుడు మీ రాశికి 5వ స్థానంలో ఉండటం అనగా ఈ పంచమ శని దశ గత ఏడాది మార్చి 29న ప్రారంభమై 2027 జూన్ మాసంలో ముగుస్తుంది. మీ రాశికి శని తృతీయ చతుర్థ స్థానాలకు అధిపతి. పంచమ శని వలన మనస్సు సంతోషించే జీవితం ఏర్పడబోతోంది. ఈ శని సంచారం మీకు ఒక అద్భుతమైన గోచారం, యోగవంతమైన గోచారం, అలాగే ఆర్థికంగా పురోగతిని పెంచే దిశగా వృద్ధి చేసే గోచారంగా చెప్పాలి. శని యొక్క దృష్టి మీ రాశికి 2, 7, 11 స్థానాలపై పడుతోంది. అంతేకాదు శని ఇప్పుడుండే స్థానం పంచమ స్థానం. పంచమం అంటే పూర్వ పుణ్య స్థానం అండి. పూర్వ పుణ్య ఫలంగా అంటే గత జన్మలో చేసిన పుణ్య ఫలప్రాప్తి కారణంగా ఈ జన్మలో మీకు ఏమేమి లభించాలో అవన్నీ ఈ కాలంలో లభించబోతున్నాయి. వంశపారంపర్య ఆస్తులలో అంటే పూర్వీకుల పిత్రార్జిత ఆస్తులలో సరైన వాటాలు లభించడం, వ్యాపార వృద్ధి అద్భుతంగా ఉంటుంది. నూతన భాగస్వాములు వచ్చి చేరి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటారు. అలా అభివృద్ధి చేసుకోవడానికి వారు చేసే ప్రయత్నాలలో కూడా విజయాలు సిద్ధిస్తాయి. పంచమ శని వలన కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. అయినప్పటికీ మీరు గతం కంటే ఉత్సాహంగా పనిచేస్తారు. మీ బాధ్యతలన్నింటినీ అద్భుతంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఇల్లు వాహనాల పరంగా ఏర్పడిన అప్పులన్నీ ఈ శని గోచారంలో తీరిపోతాయి. ఆరోగ్యపరంగా ఇంతకాలం ఉన్న భయం ఇకపై ఉండదండి. గతంలో ఏదో కారణాల వల్ల విడిపోయి వేరుగా నివసిస్తున్న భార్యాభర్తలు తిరిగి ఒక్కటవుతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ 5వ స్థానంలో శని సంచారం కారణంగా సంతాన యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్, టెలివిజన్, యాడ్స్ రంగాల వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అయితే శత్రు బాధలు అధికంగా ఉంటాయి. పెద్దలతో పరిచయాలు అధికమవుతాయి. మీరు ప్రజా జీవితంలో ఉన్నట్లయితే కొత్త బాధ్యతలు, నాయకత్వ పదవులు కూడా వాటంతటవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. విదేశీ ప్రయత్నాల వల్ల కూడా లాభం అనేది చేకూరుతుంది. రాబోయే జూన్ 2026లో గురుగ్రహ మార్పు జరిగినప్పుడు గురువు యొక్క దృష్టి డైరెక్ట్గా మీ రాశిపై పడుతుంది. గురువు చూస్తే కోటి లాభాలు అన్నట్లుగా ఈ గురు గోచారం తరువాత ఇంకా అద్భుతమైన ఫలితాలనేవి మీకు కలుగుతాయి. మీ పెళ్లి కలలు సాకారం కావచ్చును. బాధ్యతల్లో ఉన్న మందకొడితనం తొలగిపోతుంది. ధైర్యము, ఆత్మవిశ్వాసం అధికమవుతాయి. ఉమ్మడి వ్యాపారాన్ని అంటే భాగస్వామ్య వ్యాపారాన్ని సొంత వ్యాపారంగా మార్చుకుందామా అని కూడా మీరు ఆలోచిస్తారు. అయితే పంచమ శని గోచార రీత్యా సంతాన సంబంధ ధన నష్టాలు, అనవసర ఖర్చులు, వ్యవహార ఆటంకాలు, కొంతమంది భార్యాభర్తలు దాంపత్య జీవితానికి లేక సంసారమునకు దూరంగా ఉండటం జరుగుతుందండి. ఆరోగ్యరీత్యా కడుపుకు సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న విషయాలకే కడుపులో అసౌకర్యం అంటే స్టమక్ అప్సెట్ అవ్వడం, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు మీ సంతానం
అంటే పిల్లలు వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. వారికి చదువులో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ రాశి విద్యార్థులు ఏకాగ్రతను నిలబెట్టుకోవడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. కఠోర శ్రమ చేయడం ద్వారా మాత్రమే విద్యలో విజయం సాధించగలరు. ప్రేమ సంబంధాలలో కూడా కొంత ఒత్తిడి నెలకొంటుంది. మీ ప్రేమలో మీరెంత నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవడానికి మీ ప్రేమ పరీక్షింపబడుతుంది. మీ ప్రేమ జీవితానికి ఇది ఒక కీలకమైన సమయం అవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఒకరి గురించి ఒకరు ముఖ్యమైన వాస్తవమైన విషయాలను, నిగూఢ రహస్యాలను తెలుసుకుంటారు. దీని వలన ఒకరిపై ఒకరికి నమ్మకం మరింత బలపడవచ్చు, లేదా ఒకరికొకరు దూరము కావచ్చు. కాబట్టి మీరు సరైన వ్యక్తితోనే అనుబంధం కలిగి ఉన్నారా, లేదా ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటున్నారా అని మీ ప్రేమను మీరు అంచనా వేసుకోవాల్సి ఉంటుందండి. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉండవచ్చు, కానీ ఉద్యోగం మారే అవకాశం ఉన్నది. చిన్న చిన్న ప్రయాణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు ఇంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న ధనలాభాలు కలిగే అవకాశం కూడా ఉన్నది. ఈ ఏడాది జూలై 27 డిసెంబర్ 11వ తేదీల మధ్య కాలంలో శని వక్రించిన ఫలితంగా విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. వ్యాపారాల విస్తరణకు, నూతన ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం కాదండి. ప్రేతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం. టెలివిజన్, కళలు, క్రీడా రంగాల వారికి అనుకోని ఆటంకాలు కొన్ని ఎదురవుతాయి. అదే సమయంలో పూర్వీకుల ఆస్తులలో సమస్యలు తలెత్తవచ్చు. కొందరు ఉద్యోగ నిమిత్తం సొంత ఊరు విడిచి ఇతర రాష్ట్రం లేక విదేశాలకు వెళ్ళవలసి రావచ్చును. అనవసరమైన ఆందోళనల వలన ఒక్కోసారి ప్రతికూల ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. యోగా, ధ్యానం, ఇష్టదైవ ఆరాధనల ద్వారా వాటిని సరిచేసుకోగలరు. చూడండి, పంచమస్థాన శని క్రమశిక్షణ, పట్టుదలతో కార్యసాధకులుగా తీర్చిదిద్దును. సృజనాత్మక ఆలోచనలు, సహనం, పట్టుదల, విజయం, సౌఖ్య సంపన్న జీవనాన్ని పొందుతారు. అదృష్టం, క్రమశిక్షణ కలిగిన సంతానం వలన తల్లిదండ్రులకు సుఖము, విధేయత, పరస్పర అవగాహన, నిబద్ధత కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. తోబుట్టువులకు స్వస్థత, తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రీడలు, విద్య, పరిశోధనల్లో రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెద్దగా కలిసి రావండి. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితేనే సంతృప్తికరంగా రాణిస్తారు. అయితే ఈ రాశి రైతులకు పంటలు చక్కగా కలిసి వచ్చును. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి, యాంత్రిక పరిశ్రమల వారికి ఆదాయ మార్గములు పెరుగును. భూ క్రయ విక్రయ మధ్యవర్తులకు, స్థిరాస్తి వ్యాపారులకు రాణింపు. స్వతంత్ర వృత్తుల వారికి హోదా, గౌరవం పెరుగును. వివాహాది శుభయోగములు. విద్యార్థులకు పురోగతి. వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయము. దూర ప్రాంతాలలోని శ్రేయోభిలాషులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్, అధికారుల అండదండలు, సహాయం అందును. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆస్తులు కొనుగోలు చేసే యోగం. బంధువులు మెచ్చుకునే విధంగా మీ జీవితం ఏర్పడేలా ఈ శని గోచారం ఉండబోతోంది. అలాగే డిసెంబర్ 5న రాబోయే రాహుకేతువుల గోచారం కూడా మీకు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన శని గోచారం. భాగస్వామ్య, ఉమ్మడి వ్యాపారంలో అధిక లాభాలు లభిస్తాయి. ఎగుమతులు, దిగుమతులు, ఏజెన్సీ, బ్రోకరేజ్ వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను ఆర్జిస్తారు. స్పేర్ పార్ట్స్ అమ్మేవారు, కాఫీ షాప్, హోటల్, బేకరీ, పూల వ్యాపారం, ఆయిల్ స్టోర్, లాయర్లు, షేర్ మార్కెట్, బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే సౌందర్య సాధనాల దుకాణాలు నిర్వహిస్తున్న వారికి మంచి లాభాలు వస్తాయండి. కార్యాలయంలో పనిచేసే వారి విషయానికి వస్తే మీరు పై అధికారుల నమ్మకాన్ని పొందుతారు. ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేస్తారు. ఆశించిన బదిలీ అంటే ట్రాన్స్ఫర్ లభిస్తుంది. జీతము పెరుగుతుంది. ఐటీ, మీడియా రంగాలలో పనిచేసే వారికి ఇది ఎంతో యోగవంతమైన శనిగోచారం. సరే, ఇక మీ నక్షత్రాలకు సంబంధించిన శనిగోచార ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి చూసిన ఉద్యోగం చేసే మహిళలకు పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారండి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మంచి లాభాలు వస్తాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వపరమైన అనుకూలత అనేది కలుగుతుంది. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం వారికి చూసిన చిన్న వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. సరైన సమయానికి ఆశించిన సహాయం అందుతుంది. తాత, నాయనమ్మ, అమ్మమ్మల అలాగే అమ్మ ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వరాదు. గృహిణులకు ఇది స్వర్ణయుగం. భర్త మీకు అండగా ఉంటాడండి.
కొందరు కొత్త ఇంటికి వేరు కాపురం వెళతారు. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం వారికి చూసిన మీ పెద్ద సోదరుల వైపు నుండి లాభం ఉంటుంది. పెళ్లి కాని యువతుల విషయానికి వస్తే వివాహం కాస్త ఆలస్యమవుతుంది. పని ప్రదేశాల్లో కాస్త ఓపిక వహించడం మంచిది. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి వేరే ఊరికి వెళతారు. వృశ్చిక రాశి వారికి శని రాబోయే కాలంలో రాజయోగ ఫలితాలను ఎలా ఇస్తాడంటే 2027 జూన్ నెలలో మీకు ఆయన షష్టమ స్థానంలో సంచారం. ఇది రుణరోగ శత్రుస్థానం అయినప్పటికీ ఇది శనికి శుభస్థానం కనుక మంచి ఆరోగ్యం, అత్యధిక ధనలాభములు, శత్రుక్షయము, కుటుంబ సౌఖ్యము, జీవితం సర్వతోముఖాభివృద్ధిగా ఉండును. అలాగే ఇప్పుడు జూన్ 2026 గురు మార్పు, 2027 గురువు రాజ్యస్థానం, 2028 గురువు ఏకాదశ లాభస్థానం. సో ఎలా చూసుకున్నా రాబోయే 5 నుంచి 6 సంవత్సరాలు మీకు తిరుగులేని విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. సో ఈ కాలాన్ని మీరు తెలివితో చక్కగా సద్వినియోగం చేసుకున్న మీ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు అనుటలో సందేహం వలదు. సో ఫైనల్గా నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే ఈ పంచమ శని గోచారం మీకు గత కష్టాల నుండి గొప్ప ఉపశమనాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం మీ జన్మ జాతకం రీత్యా నడుస్తున్న దశ భుక్తి యొక్క శుభశక్తులు ఈ శని సంచారంతో కలవడం వల్ల ఇది సృజనాత్మక మరియు వ్యాపార రంగాల్లో ఒక అద్భుతమైన సువర్ణయుగంగా మారుతుంది. పూర్వీకుల ఆస్తుల విషయాల్లో వచ్చే చిన్నపాటి ఒత్తిడులను పక్కన పెట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారంపై దృష్టి పెట్టండి. ఇలా చేసిన మీకంతా అనుకూలంగా ఉంటుంది. మీ లైఫ్ టర్న్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారం కొరకు సుబ్రహ్మణ్య స్వామి అలాగే కాలభైరవ ఆరాధనను క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు ఈ కాలంలో అత్యుత్తమ ఆర్థిక వృత్తిపరమైన ఉన్నతిని సాధిస్తారండి. సాధారణంగా మీరు శని భగవానుణ్ణి ప్రతి శనివారం పూజించడంతో పాటు ఈ గోచార కాలంలో కూడా మీరు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరునల్లారు వెళ్ళి మీరు దర్శనం చేసుకొని రావచ్చును. ఒకవేళ అది వీలు కాకపోతే స్థానికంగా ఉన్న శివాలయంలో ఉండే శని భగవానుణ్ణి పూజించవచ్చు. మీరు ప్రత్యేక ఆరాధన కోసం భైరవ ఆరాధన మీకు అభివృద్ధినిస్తుంది, ఆటంకాలను, అలసటను తొలగిస్తుంది మరియు మీ సంపద స్థాయిని పెంచుతుంది. ఇవేవి చేయలేని వారు గోవుకు అరటిపళ్లను, బెల్లపు లడ్డులను తినిపించాలి. ఇలా చేసిన గత జన్మ పుణ్య ఫలప్రాప్తి శీఘ్రంగా కలుగుతుందండి. మరీ ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు మంగళవారం నాడు మీ ఇంటి సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి త్రిసతి అర్చన చేయించి పూజించండి. అనుకున్నవన్నీ మంచిగా అనుకూలంగా జరుగుతాయి. మీకు సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా కోరుకుంటూ శుభం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.